హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో మటన్ కర్రీ ఇంకా తలకాయ మాంసం కూర, ఈ రెండు రకాల కర్రీస్ ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఈ వీకెండ్ కి ఈ సండే రోజున మీరు ఏ కర్రీ ప్రిఫర్ చేస్తున్నారో నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ రెండు రకాల మటన్ కర్రీస్ ని చాలా తక్కువ టైంలో కుక్కర్స్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ముందుగా దీనికోసం ఒక రెండు మసాలాలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి. అవేంటి అంటే, నేను ఇక్కడ ఒక అంగుళం చిన్న అల్లం ముక్క అనేది తీసుకున్నాను. అలాగే 5 లేదా 6 వెల్లుల్లి రెమ్మల్ని తీసుకున్నాను. పట్టు ఉన్నా పర్వాలేదు, పట్టు లేకపోయినా పర్వాలేదండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాన్ని తీసుకున్నాను. ఈ మూడింటిని వాటర్ ఉపయోగించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీరు రోట్లో దంచుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంత టైం లేదు అనుకుంటే మిక్సీలో వేసేసుకోవచ్చు. కొన్ని వాటర్ సహాయంతో పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు కారం అనేది యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్ గా గరం మసాలా పౌడర్ అనేది 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయాలి. ఇవన్నీ పెరుగులో బాగా మిక్స్ అయ్యేటట్లుగా, ఉండలేమి లేనట్లుగా వాటర్ వేసేసుకుని కలుపుకోవాలి. ఉండలేమి ఉండకూడదండి. పెరుగు చక్కగా ఉండలేమి లేకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ అనేవి, అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ అనేవి యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకుని ఈ మసాలా పేస్ట్ ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఈ మసాలా, పెరుగు మసాలా అన్నమాట. ఇవి 2 మసాలాలు చేసుకుని పక్కన పెట్టుకోవడం వల్ల మన కూర అనేది ఇంకా త్వరగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ 2 మసాలాలు యాడ్ చేయడం వల్ల మన కర్రీకి చక్కగా చిక్కదనం అనేది, ముక్క అనేది జ్యూసీగా తయారవుతుంది. ఇప్పుడు మనం కర్రీ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె అనేది యాడ్ చేయాలి. అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ముక్క, 4 మిరియాలు, 2 లవంగ మొగ్గలు ఇవన్నీ యాడ్ చేసేసుకుని ఒక 5 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని చీలినవి తీసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ అనేది వస్తే సరిపోతుంది అన్నమాట. ఈ స్టేజ్ లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ మటన్ ని యాడ్ చేస్తున్నాను. ముక్కలు అనేవి మరీ చిన్నగా ఉండకూడదు, అలానే మరీ పెద్దగా కూడా ఉండకూడదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మీడియం సైజ్ అనేది ఉండాలన్నమాట ముక్క. ఈ మటన్ ని ఒక 2 సార్లు 2 టేబుల్ స్పూన్లు ఉప్పు అనేది వేసి శుభ్రపరచుకోవాలి. అలాగే ఈ మటన్ వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మీడియం మంటలో మాత్రమే మనము మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి. మటన్ లో నీళ్ళు అనేవి ఊరుతాయి అన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత మనకి మటన్ అనేది ఈ విధంగా తయారై ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ లో ముందుగా మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వాటిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ కి పట్టేటట్లుగా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసుకుని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఆయిల్లో మగ్గిపోయే మంచి సువాసన అనేది వస్తుందన్నమాట. ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా తయారవుతుంది మటన్ అనేది. ఇక్కడ మనకి ఒక 40% వరకు మటన్ అనేది కుక్ అయిపోయి ఉంటుందండి. ఈ స్టేజ్ లో నెక్స్ట్ పెరుగు మసాలా అనేది యాడ్ చేయాలి. పెరుగుతో సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా యాడ్ చేసేయాలి. ఒకసారి బాగా కలిపేసేసుకుని మనం తయారు చేసుకున్న మసాలా మొత్తం ఈ మటన్ లో వేసేసుకోవాలి. మసాలా మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా ఒకసారి బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 2 నిమిషాలు
కుక్ చేసుకోవాలి. ఇలా మనం స్టేజ్ల వైజ్ గా కుక్ చేసుకోవడం వల్ల మటన్ అనేది త్వరగా ఉడికిపోతుంది, అలాగే చాలా సాఫ్టీగా ఉంటుంది, టేస్ట్ అనేది పెరుగుతుంది అన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలా పేస్ట్ ని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పెరుగు మసాలా యాడ్ చేసాం కదండి, ఆ బౌల్లో మరికొన్ని వాటర్ అనేవి యాడ్ చేసేసి ఆ వాటర్ ని కూడా ఈ మటన్ లో వేసేసేయాలి. మసాలా పేస్ట్ ని కూడా వేస్ట్ చేయొద్దు. సో కొన్ని వాటర్ అనేవి వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. కలిపేసుకుని ఆ వాటర్ కూడా వేసేసి మరొకసారి మటన్ ని కలుపుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర అనేది వేయాలండి. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ కొవ్వు. మనకి షాప్స్ లో ఇస్తారండి, మటన్ షాప్స్ లో. ఆ కొవ్వు ముక్కల్ని నేను ఇక్కడ ఒక 5-6 వరకు యాడ్ చేశాను. ఈ కొవ్వు ముక్కల్ని యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మటన్, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ఈ ముక్కలు అనేవి యాడ్ చేసి ఒకసారి కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇక నేను వాటర్ అనేవి ముక్కలు పైకి తేలేంత వరకు యాడ్ చేసేసానండి. వాళ్ళంటే ఒక 2 కప్పులు, ఇలా గ్లాస్ వైజ్ గా తీసుకుంటే ఒక 2 గ్లాసులు వాటర్ అనేవి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి 6 విజిల్స్ మీడియం మంటలో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 6 విజిల్స్ అయిపోయిన తర్వాత మనకి విజిల్ ఆవిరి అనేది పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందండి మటన్ కర్రీ అనేది. సరి బాగా కలిపేసేసుకోవాలి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే ఇలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు కొంచెం చిక్కగా ఉండాలి అనుకుంటే మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి మనకి మటన్ అనేది ఎంత సాఫ్టీగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు నేను గ్రేవీ అనేది మరి కొంచెం చిక్కదనం పెరగడం కోసం ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసేసుకుని కుక్ చేసుకున్నానండి. ఉప్పు తక్కువైతే ఈ స్టేజ్ లో అడ్జస్ట్ చేయొచ్చు. లేదు ఫస్ట్ వేసిన 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది అనుకుంటే ఉంచేసేయచ్చండి. నాకు కొంచెం ఉప్పు తగ్గింది, సో నేను మరొక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది ఇప్పుడే యాడ్ చేసేసి కలిపేసేసుకున్నాను. ఇలా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1 నిమిషం తర్వాత కర్రీ అనేది మనకి ఈ విధంగా తయారైపోతుందండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి చేసే ప్రాసెస్. ఇంకా పొడి మసాలాలు ఇప్పుడేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం మసాలాలన్నీ పెరుగులో వేసేసి చక్కగా కలుపుకొని యాడ్ చేసేసాం. సో మసాలాలు కూడా ఎక్కువేమీ లేవు, చాలా టేస్టీగా చాలా లైట్ గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేస్తారుగా. ఈ కర్రీ అనేది బగారా రైస్ కానీ పలావ్స్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. లేదు ఇవేమి కాదు, చపాతీ ఫుల్కా పూరి వీటికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఒక కేజీ వరకు తలకాయ మాంసాన్ని తీసుకున్నానండి. ఈ తలకాయ మాంసాన్ని 1-2 సార్లు చక్కగా నీట్గా మంచినీరు ఉపయోగించి కడుక్కోవాలండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తలకాయ కూరని ఒక కుక్కర్ లోకి వేసుకోవాలి. ఇలా తీసుకున్న తలకాయ కూరలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేయాలి. అలాగే ఉల్లిపాయలు, నేను ఇక్కడ పెద్దవి 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. నాకు ఇలా 1 కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు అనేవి వచ్చాయన్నమాట. 1 కప్పు నిండా ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి కల్లుప్పు అనేది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయాలి. నేను ఇక్కడ చేత్తోనే యాడ్ చేసేసానండి. కొలత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతాయి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేయాలి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా చక్కగా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కూరకి సరిపడా అంటే ముక్కలు తేలేంత వరకు వాటర్ అనేవి యాడ్ చేయాలి. ఇలా చక్కగా వాటర్ అనేవి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసేసి ఒక 20 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో. 20 విజిల్స్ వరకు కుక్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది పర్ఫెక్ట్ గా చాలా చక్కగా ఉడికిపోతుంది అన్నమాట.
చూస్తున్నారు కదండి, కర్రీ చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేయాలి. ఈ గరం మసాలా పౌడర్ అనేది మన ఛానల్లో ఉందండి. మీకు ఈ పౌడర్ యొక్క వీడియో కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసినట్లయితే మీకు ఈ లింక్ ని షేర్ చేస్తాను. ఇలా గరం మసాలా పౌడర్ కూడా వేసేసి 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా మన తలకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీలోకి మనం వైట్ రైస్ లోకి వేసుకుని తినవచ్చు. ఈ కర్రీని రాగి సంగటిలో కూడా తినచ్చు, చపాతీలు కూడా వేసుకుని ఈ కర్రీతో పాటు తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసి మీ అనుభవాన్ని నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.